ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనే అడవిలోకి తనూజ గారు ఒక సింహం పిల్లలాగా ముద్దుగా మాట్లాడుకుంటా ఎంటర్ అయ్యారు. సీజన్ ఎండ్ అయ్యేపాటికి ఆ అడవినే ఏలే స్థాయికి ఆవిడ ఎదిగారంటే ఆవిడ ఏ రేంజ్లో గర్జించారో ఊహించుకోండి. అందరూ ఆట చుట్టూ తిరిగితే ఆట మాత్రం తనూజ గారి చుట్టే తిరిగింది. మేబీ అందుకనేమో ఆ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా తనూజ గారితోనే గేమ్ ఆడాలని చెప్పి ఉవ్విలుడుతూ ఉండేవాళ్ళు. అది ఏ స్థాయిలో అంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చాక కూడా తనూజ గారితోనే గేమ్ ఆడారు. అది ఆవిడ పంజా దెబ్బ. ఈ బిగ్ బాస్ సీజన్ 9 రణరంగంలో జరిగిన ప్రతి యుద్ధంలోనూ అయితే ఆ యుద్ధం తనూజ వల్లే జరిగింది, లేదా ఆ యుద్ధం తనూజ కోసమే జరిగింది. కానీ జరిగిన ప్రతి యుద్ధంలోనూ తన ప్రత్యర్థులను చిత్తు చేసి ఆవిడ టాప్ 5లో తన విజయ పతాకాన్ని ఎగరేశారు. ఎగరేయటమే కాదు, తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక లేడీ కంటెస్టెంట్ ట్రోఫీకి అతి చేరువలో నుంచున్నారు. ఈ ట్రోఫీ ఆవిడ గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ చాలామంది ప్రేక్షకుల హృదయాలను మాత్రం ఆవిడ వైల్డ్ ఫైర్తో వెలిగించారు. అందరి టార్గెట్ తనూజ, కానీ తనూజ టార్గెట్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ. సోమవారం నామినేషన్స్ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఎదురుచూపులు సాగుతూ ఉండేవి. ఈరోజు నామినేషన్స్లో తనూజ ఏం చేసిద్ది, ఎవరు నామినేట్ చేసిద్ది, ఎలా డిపెండ్ చేసుకునిద్దని. త్రూఅవుట్ ద వీక్ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ కెప్టెన్సీ కంటెంట్ అయిద్దా అవ్వదా అని చెప్పి ఎదురుచూపులు. మళ్ళీ ఫ్రైడే రాగానే ఈసారైనా తను కెప్టెన్ అయిద్దా అన్న కొనసాగింపు ఎదురుచూపులు. అది అవ్వక డిసప్పాయింట్మెంట్లు, అయినప్పుడు ఆనందాలు. ఇలా గేమ్లో ప్రతి మూమెంట్ కూడా ఆవిడ కోసమే అన్నట్టు, లేదంటే ఆవిడ వల్లనే అన్నట్టు జరుగుతూ ఉండేది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏ రోజు ఎపిసోడ్ అయిన తర్వాత కూడా తనూజ గారి టాపిక్ లేకుండా ఏ డిస్కషన్ ఉండేది కాదు, ఏ రివ్యూను ఉండేది కాదు. అది ఈ గేమ్లో ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ని మన మాటలతోనే కాకుండా బిగ్ బాస్ గారి మాటలతో కూడా ఆవిడ ఏ విధంగా ఆవిడ గేమ్ని ఆయన ఎలా హైలైట్ చేశారు, బుల్లెట్ లాంటి పాయింట్స్తో ఆవిడని ఎలా ప్రైజ్ చేశారు ఒకసారి చూద్దాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి, మీరు తనూజ గారి ఫ్యాన్ అయితే నేను తనూజ ఫ్యాన్ని, సో మీకేం నచ్చింది ఆవిడ జర్నీలో, త్రూఅవుట్ ద జర్నీలో అని కామెంట్ చేయండి. మీరు తనూజ గారి ఫ్యాన్ కాకపోతే నేను తనూజ గారి ఫ్యాన్ కాదు, బట్ ఒక పాజిటివ్ పాయింట్ ఒక నెగిటివ్ పాయింట్ మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 1 ఆఫ్ ద ఎపిసోడ్ రివ్యూ, తనూజ గారిది మాత్రమే ఉంటుంది. పార్ట్ 2 నెక్స్ట్ డెమోన్ వస్తుంది, అది ఇంకా బీభత్సంగా ఉండబోతుంది, ఎందుకంటే గ్లిమ్సే దారుణంగా ఉంది. సో వీడియో లైక్ చేసి చూడండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బిగ్ బాస్ తనూజ గారి కోసం ఏం ప్రైస్ చేశాడు ఏంటి అన్నది ఒకసారి ఆయన మాటల్లోనే ఉందాం. సో బయట కాఫీ కప్పు, రీతు చౌదరితో పిక్స్, తన వాళ్ళ సిస్టర్తో పిక్స్ మర్చిపోయారు. దానికన్నా ముందు చిన్న అప్డేట్ ఇస్తా. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇప్పుడు మీకు చెప్తున్నా. ఒక మేజర్ సోర్స్ నుంచి ఒక మేజర్ అప్డేటు, చాలా ట్రస్టబుల్ సోర్సు, మామూలు ట్రస్టబుల్ సోర్స్ కాదు. సో ఏంటి అంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ పోటీ భయంకరంగా నడుస్తుంది. నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్కి. వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ వచ్చేపాటికి ఎగ్జాక్ట్లీ 0.8%, బోత్ మిస్డ్ కాల్స్ ప్లస్ చొక్క ఓటింగ్ రెండు కలిపి. అండ్ 0.8% లీడింగ్లో ఎవరు ఉన్నారంటే తనూజాని. సో హాట్స్టార్లో లీడింగ్లో ఉన్నారు ఆవిడ, రెండు కలిపినా కూడా ఆవిడే లీడింగ్లో ఉన్నారు. సో అది ఇన్ఫర్మేషను. ఆ నెంబర్ ఇందాక రాలేదు, సో ఇప్పుడు వచ్చింది. చాలా ట్రస్ట్ చేయొచ్చు, అది సంగతి. సో ఇద్దరికి ఛాన్స్ ఉంది. గట్టిగా ఇద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ఓట్లు వేసుకోండి. వన్ సైడ్ మాత్రం అవ్వలేదు, వన్ సైడ్ అవ్వదు. ఇది మీరు ఇదే ఉంటారు త్రూఅవుట్ ద వీక్. సో ఇలాగే ఉండబోతుంది. సో గట్టిగా ఓట్లు వేసుకోండి. సో పిక్స్ ఎన్ని పెట్టారు, కాఫీ పెట్టారు ఆవిడకి సారీ, అది ఫేవరెట్ కాబట్టి. దాని తర్వాత బిగ్ బాస్ తనూజని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. తనూజ, తెర మీద మీ నటన, మీరు పలికించే భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. మిమ్మల్ని వారింట్లో కూతురిలా మార్చాయి. ఒకే ఒక్క సీరియల్ చేశారు ఆవిడ. ఒక్క సీరియల్కి ఇంత క్రేజ్ అన్నది నాకు అర్థం కావట్లా. నిజంగా అంత ఉంద సీరియల్, అంత కనెక్ట్ అయ్యారా జనాలని చెప్పి. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకి అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకి ఆస్కారం లేని చోటు. సో ఇప్పటివరకు మీరు తెర మీద నటించారు, ఇప్పుడు ఇది ఒక బిగ్ బాస్ హౌస్, ఇందులో నటించడం కుదరదు. ఇక్కడ నటనకి అసలు ఆస్కారమే లేదు. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. సో ఎవరికి ఇక్కడ ఫిల్టర్స్ ఉండవు. మిమ్మల్ని కానీ మిగతా వాళ్ళని కానీ మీరు ఫేస్ చేయటం కానీ ఆడియన్స్ని ఫేస్ చేయటం కానీ ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా డైరెక్ట్గా ఫేస్ చేసే ఒక రియాలిటీ షో. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చరపిడిగో అందరికీ తెలిసేలా చేశారు. ఇనీషియల్గా ఆవిడ వచ్చినప్పుడు సారీ, ఇది మాత్రం తగ్గల, డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు తెలుసు. ఇనీషియల్గా ఆవిడ వచ్చినప్పుడు నిజంగా అంత
స్టేజ్ మీద కనిపించినంత కానీ లేదంటే అంత అనిపిలా. కానీ ఫస్ట్ నామినేషన్ ఏదైతే అయిందో వీళ్ళ విషయం ఉంది, ఈవిడ చేయగలరు, ఈవిడ ముందుకు వెళ్తుంది అని చెప్పి ఒక భరోసాని కల్పించారు. సో ముద్దుగా స్టార్ట్ అయినా సరే అది మాత్రం ఒక గాండ్రింపులాగే ముగిసింది. చివరికొచ్చేపటికి చిచ్చరపిడిగానే అందరికీ తెలిసేలా చేశారు. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం ఎప్పుడు కూడా మీరు వెనకడికి వేయలేదు. దానికోసం అందరితో కలిసి అల్లరి చేసే విధానం, ఎవరితోనైనా ఫన్ చేయటం, సుమనన్నతో కానీ, ఇమ్మాన్యుయల్తో కానీ, భరణ్యానతో కానీ, కళ్యాణ్తో కానీ, మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవ్వరూ అతిథులు కాదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. సో అందరినీ ఆవిడ అట్రాక్ట్ చేయగలిగారు. దివ్య వాళ్ళ మదర్ వచ్చి ఏదైతే చెప్పారో అందరు మీ చేతిలో పెట్టారని కరెక్టే చెప్పారు. గేమ్ మొత్తం ఆవిడ చేతిలోనే ఉంది, గేమ్ అంతా ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ చాలా విషయాలు బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చాలా విషయాలు చెప్పాడు ఆయన. ప్రేక్షకులు సహా ఎవరు అతిథులు కాదన్న విషయాన్ని స్పష్టంగా చేశాయి. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూనే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదని. అది ఏ గొడవైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 90% ఆఫ్ ద ఇష్యూస్ కానీ 90% ఆఫ్ ద డిస్కషన్స్ కానీ తనుజ చుట్టూనే తిరిగాయి. ఏ రోజైనా తనుజ లేని తమ్నైల్ ఉండేది కాదు. తనుజ కోసం తమ్నైల్ ఉండాల్సిందే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. తనుజ కోసం డిస్కషన్ పాయింట్ ఉండాల్సిందే, ఒక 5 నిమిషాలు రివ్యూలో మినిమంగా మాట్లాడాల్సిందే. ప్రతిదీ తనది అసలు లేకుండా ఉండేది కదా. ఒక గొడవ, ఒక డిస్కషన్, ఒక ప్రైజ్, ఒక టాస్క్ గెలవటం, టాస్క్ ఓడిపోవటం, ఓడిపోయిన తర్వాత అది తీసుకోలేకపోవటం, గెలిచిన తర్వాత తన ఆనందం, ప్రతిదీ ఆవిడ ప్రతి ఎమోషన్ ఏదో విధంగా ప్రతిరోజు ఉండేది. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారు లేదా మీతో కలబడ్డవారే. సో ఇంట్లో ఉన్న హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిదర్ మీకు ఫ్రెండ్స్ లేదా ఎనిమీస్. ఇంట్లోనే కాదు, బయట కాదు. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను తెలుగు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్కి కేవలం 2 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి టూ మచ్ లవ్ చేసే ఎక్స్ట్రీమ్ లవ్ చేసే పీపుల్, టూ మచ్ హేట్ చేసే ఎక్స్ట్రీమ్ హేట్ చేసే పీపుల్. ఈ 2 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. మధ్యలో ఉండి అరే వీళ్ళు ఇష్టం లేదు వీళ్ళకి వేద్దాం, వీళ్ళు ఇష్టం లేదు వీళ్ళకి వేద్దాం కొంతమంది వేస్తూ ఉంటారు చూడండి. అలా మధ్యలో లవ్ చేసి మధ్యలో వేసేవాళ్ళు కానీ, తీసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ ఎవరు లేరు. 2 గ్రూప్స్ ఉన్నాయి ఆవిడకి. ఎయిదర్ లవ్ చేసేవాళ్ళు లేదా హేట్ చేసేవాళ్ళు. న్యూట్రల్ అభిప్రాయంతో పర్లేదు అనుకున్న వాళ్ళు కానీ, ఇట్స్ ఓకే అనుకున్న వాళ్ళు కానీ అలా ఎవ్వరూ లేరు ఆవిడకి. ఇది మీరు ఇంటా చూడొచ్చు, బయట చూడొచ్చు, మీరు ఎక్కడైనా చూడొచ్చు, కనిపిస్తుంది అది మీకు స్పష్టంగా. తనుజ భావోద్వేగాల గని మీరు, మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటని మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. సో ఎమోషనల్ పర్సన్, దాంతోపాటు అందరినీ అట్రాక్ట్ చేయగలరు. అలాగే ఆటని మీ ఓన్ రూల్స్తో ఆడించగల తెలివితేటలు ఉన్నవారు అని చెప్పి. ఈ రణరంగంలో ఎంతోమంది బలమైన తెలివైన యోధులున్నా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. ఇది బిగ్ బాస్ బాగా చెప్పాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆవిడ అందులో సాధించినప్పుడు వాటిని హైలైట్ చేయలే. ఎయిదర్ ఎపిసోడ్లోనూ హైలైట్ చేయలే, లేదంటే నాగార్జున గారితో వీకెండ్లోనూ హైలైట్ చేయలే. మేజర్ ఏంటంటే కళ్యాణ్ ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ చేస్తారో ఆవిడ, కళ్యాణ్ వర్సెస్ డెమోన్గా సాగింది. అది రీతుకి సాగడానికి ట్రై చేశారు. అక్కడ చాలా గేమ్ ఆడిద్ది ఆవిడ. అది ఇలా అది ఆవిడ అక్కడ ప్రైజ్ చేయాల్సిన విషయం. కానీ ఆవిడకి అక్కడ ఆస్కారం ఉన్నా కూడా అది చూపించలేదు, ఆ యాంగిల్ తీలా. తర్వాత ఆవిడ్ని ప్రైజ్ చేస్తే ఆవిడ బాగా ఆడారని చెప్పి భరణ్యాన్న వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు ఆవిడ ఎలా తిప్పింది గేమ్ అని దివ్య భరణ్యాన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు అది కూడా మెయిన్ ఎపిసోడ్లో ఇలా. సో ఎత్తులు పై ఎత్తులు అని చెప్పి బిగ్ బాస్ టీం గమనించారు. ఈవిడ ఆడుతుంది, ఈవిడ బ్రెయిన్ వాడింది, ఈవిడ తిప్పింది గేమ్ని, గేమ్ చేంజింగ్ మూమెంట్స్ చాలా చేశారని చెప్పి. కానీ ఎప్పుడు కూడా వాటిని వీళ్ళు హైలైట్ చేయలేదు. మరి వాళ్ళ గేమ్ ప్లానా, వాళ్ళ టీఆర్పీనా ఏంటి అన్నది. మీరు వంటగది నుంచే ఈ ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో స్పష్టంగా తెలియజేస్తుంది. కిచెన్లో నుంచే చాలామంది బిగ్ బాస్ హౌస్లో హిందీలో స్టార్ట్ అయింది ఇది. కిచెన్ నుంచే రూల్ చేసేవాళ్ళు. ఈవిడ కూడా ఆల్మోస్ట్ అలాగే చేశారు. సంజన గారికి ఈవిడికి పడకపోవడానికి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడి నుంచి ఉంటే కనెక్టివిటీ అన్నది విస్తృతంగా ఉంటుంది. ఆవిడ కిచెన్ నుంచి తప్పుకున్నా కూడా కెమెరాలు ఆవిడని వెంట వదల్లా. ఆవిడకి నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడ నెగిటివ్ అయ్యారు. ఆవిడ బాత్రూమ్కి వెళ్తే కెమెరాలు ఆవిడ బాత్రూంలో చూపించేవి. ఆవిడకి సంబంధం లేకుండా ఆవిడ నెగిటివ్ అయ్యారు. ఇక్కడున్న మనుషులే కాదు, అక్కడున్న కెమెరాలు కూడా ఆవిడకి ఆకర్షితులయ్యాయా అనిపించింది నాకు. మీ రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలని, బాధ్యతల్ని సమానంగా మోశారు. ఒక పక్కన బాండ్స్ని మెయింటైన్ చేస్తేనే ఇంకో పక్క టాస్క్లు ఆడటం కానీ, నామినేషన్లు చేయటం కానీ అన్నీ ఈక్వల్గా చేశారని చెప్పాడైనా. మీరు కేవలం బంధాల పునాదుల మీదే ఆట ఆడతారని, ఎప్పుడు అందరూ మద్దతు కోసం పాకులాడతారని చాలామంది నిందించినప్పుడు కూడా మీ మనసును ఎంతగానో నొచ్చుకున్నా అసలు బంధాలకి అతిథులు కాని వారు ఎవరు లేరని చెప్పి మీకు అనిపించిన నాన్న అనే ఎమోషను మీకు నిజంగానే ఉన్న అన్నిటినీ పక్కన పెట్టారన్న విధంగా
అసలు యాక్చువల్గా ఇక్కడ ఒక బిగ్గెస్ట్ బ్లండర్ ఒకటి ఉంది బిగ్ బాస్ టీమ్ది. బ్లండర్ కాదు కానీ మిస్టేక్. ఆవిడ నాకు సపోర్ట్ వద్దు అని చెప్పి ఇనీషియల్గా టాస్క్లు డాల్ టాస్క్, ఆ బొమ్మల టాస్క్ జరిగినప్పుడు సంజన గారు వీళ్ళు సపోర్ట్ ఇస్తా అంటే వద్దని చెప్పి ఆడినప్పుడు ఆ రోజు నాగార్జున గారు సపోర్ట్ ఇస్తాను అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే ఎలాగంటే లేదు సార్ నేను సపోర్ట్ లేకుండా ఆడదనుకుంటే ఇస్తామన్నప్పుడు నీకేమైంది అని చెప్పి తిట్టారు. దాంతోనే ఆవిడ తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారన్నా తీసుకొని ఉండొచ్చు. దాంతో ఆవిడ మైండ్ సెట్ మారుండొచ్చు. ఇందులో వాళ్ళ తప్పు కూడా ఉంది. మనసును రాయి చేసుకొని అది పక్కన పెట్టి మీ ఆటని ముందుకు తీసుకెళ్లారు. సో ఇలా సపోర్ట్ ఆడుతున్నారంటే వాటన్నిటిని పక్కన పెట్టి మనసును రాయి చేసుకొని నాన్నని పిలాలన్నా కూడా ఎందుకులే మళ్ళీ బాండ్స్ వల్ల ఇది అవుతుంది అంటారని చెప్పి అలాగే ముందుకెళ్ళారని చెప్పారు. తనుజ చిన్న విషయాలకి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం. ఈ లైన్ మాత్రం ఎవరు రాశారు కానీ నెక్స్ట్ లెవెల్ రాశారు బ్రో. తనుజ చిన్న విషయాలకి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగ లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. ఆవిడ వ్యక్తిత్వం నిజంగా చాలా మంచిది. చాలా చోట్ల చాలామంది ఫేక్గా కనిపిస్తారు కానీ చాలా కామన్ బిగ్ బాస్ హౌస్లో. అతి తక్కువగా కనిపించింది ఈవిడే. చాలా విషయాలు ఉన్నాయి స్పష్టంగా. దెబ్బ తగిలిప్పుడు వెళ్ళి యాక్టింగ్లు అలా ఏం లేవు. తగిలిందా తనకి ఎలా లేదు, సంచాలకంగా ఉందనో ఏది ఉందనో కానీ లేదు. అంతే. యాక్టింగ్లు ఓవర్ యాక్టింగ్లు లేవు. ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలి అప్పుడు స్టాండ్. కళ్యాణ్ జోలికి వస్తే కళ్యాణ్ని కొడితే నేను కొడతా. కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది కనిపించలా, కానీ కళ్యాణ్ పడిపోతే వెళ్ళలేదు అన్న విషయం కనిపించింది. అది బాధాకరం. నిన్న జరిగిన దాంట్లో కూడా ఫస్ట్ ఆవిడకి ఇద్దామంటే కళ్యాణ్కి ఒక్కటి కూడా రాలేదు ఈ హౌస్లో. కళ్యాణ్కి ఒకటైనా రావాలి అని చెప్పి కళ్యాణ్ కోసం నుంచుంటే కళ్యాణ్ చెప్పాడని చెప్పి మళ్ళీ ఆవిడ సంజన గారికి సపోర్ట్ చేశారు. అది కనిపించలా. కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ని చేయడానికి ఆవిడ పూనుకొని ఆ కత్తితో ఎత్తుల మీద ఎత్తులేసుకుంటూ చేశారు. అది కనిపించలా. దెబ్బ తగిలితే వెళ్ళలేదు అన్న విషయం మాత్రమే కనిపించింది. అది ఆవిడ రియల్ పర్సనాలిటీ ఏమో దెబ్బలు తగిలిన చోటుకి ఆవిడ వెళ్ళరేమో అన్న విషయం లేదు. అదే చెప్తున్నా, ఈ హౌస్లో వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఈజీగా జడ్జి చేయాల్సిన నెసిటీ ఉండదు. అందరూ ఫేక్ ఉండరు, అలా అని చెప్పి అందరు రియల్గానూ ఉండరు. మనం అన్నీ గమనించుకోవచ్చు. మిగతా వారి ఆట కేవలం టాస్క్లో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషము కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. రైటప్స్ అన్నీ చాలా బాగా రాశారు. కేవలం వాళ్ళు టాస్క్లు ఆడారు, టాస్కుల్లో బలమైన వాళ్ళు, టాస్కుల్లో తెలివి వాడారు, ఇదే వస్తే అపార్ట్ ఫ్రమ్ టాస్క్ రియల్ సిచ్యువేషన్స్, రియల్ ఇన్సిడెంట్స్, రియల్ డిస్కషన్స్, కళ్యాణ్ని ప్రైజ్ చేయడంలో కానీ, ఇమాన్యుయల్తో తనకున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కానీ, సుమ్మనతో ఉన్నది కానీ, బర్నీ గారితో ఉన్న బాండ్ కానీ, సంజన గారితో ఉన్న గొడవలు కానీ, ఈ కామనర్స్తో ఉన్న గొడవలు కానీ ఎక్కడ లేరు ఆవిడ. ప్రతి చోట ఆవిడ ఆట బయటకు వచ్చింది. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మధ్యలో కుటుంబ సభ్యురాలుగా మారి అందరి ప్రేమ పొందిన విధానమే తనుజ పుట్టిస్వామిని ఇక్కడ ఈరోజు నిలబెట్టింది. సో ఆవిడ వాళ్ళ నాన్న పేరు తీసుకోగానే చాలా సంతోషపడిపోయారు. వాళ్ళకున్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఈ షో ద్వారా తర్వాత పూడ్చుకుపోయి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని అందరూ కలిసిపోవాలని చూద్దాం. ఎన్నో భావాలతో బంధాలతో నిండిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. లేడీస్కి ముఖ్యంగా ఎలివేషన్ మ్యూజిక్లో పట్టడం అంటే కొద్దిగా కష్టమే. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. తనుజ జర్నీ, తనుజ బీజిఎమ్స్ని డామినేట్ చేస్తూ సాగిన జర్నీ అది. మీరు ఒక కళ్యాణ్కి పడ్డట్టు, ఇమాన్యుల్ పడ్డట్టు, లేదంటే డెమోన్కి పడ్డట్టు హీరోయిక్ ఎలివేషన్స్ ఉండవు, కానీ జర్నీలో విషయం ఉంటుంది. దానివల్ల మీకు అది ఎలివేట్ అవ్వలేదు అనే ఆలోచనే రాంగ్. అసలు ఆ కంపారిజనే రాంగ్. నాకైతే జర్నీ బాగా నచ్చింది. బాగా కట్ చేశారు కూడా. అప్స్ అండ్ డౌన్స్. నిన్న ఇమాన్యుల్ జర్నీ ఇలా ఉంటే తినది అప్ డౌను సూపర్గా ప్లాన్ చేశారు, సూపర్గా వేశారు. చూడండి, ఫస్ట్ హ్యాపీ ఎంట్రీ, ఏ రంగులే అని చెప్పి హ్యాపీగా తను స్మైల్తో ఎంట్రీ చేయటం. దాని తర్వాత వగలాడి అని చెప్పి అందరితో ఫన్ చేస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా, ముద్దుగా ఆ కాఫీ కోసం మాట్లాడుకుంటా, స్కిట్స్ చేసుకుంటా, బిగ్ బాస్ ఫన్ చేశాడు ఆవిడతో. ఇమాన్యుల్, రీతు, సుమనన్న వీళ్ళందరితో ఫన్ చేసుకుంటా. ముఖ్యంగా ఇమాన్యుల్ తనుజ చాలా ఫుటేజ్ ఉంది. దాని తర్వాత స్కిట్స్లో సుమనన్నతో పార్ట్నర్గా అక్కడ రాధిక సాంగ్ చేశారు, రాధిక అని చెప్పి. సో ఒక ఫన్ యాంగిల్, క్యూట్గా బబ్లీగా చెప్పాను కదా, ఒక సింహం పిల్లలాగా ఎంటర్ అయ్యారని చెప్పి. అదంతా ఇనీషియల్ డేస్. దాని తర్వాత సంజన గారిది, తనుజది ఇక్కడ ఇది సర్ప్రైజ్. యాక్చువల్గా ఇది బాగా హైలైట్ చేశారు, బాగానే ఉందని చెప్పి. అక్కడ అలా ఫన్గా వెళ్ళిపోతుంది కాస్త జస్ట్ ఒక లవ్ స్టోరీ, ఒక చిన్న బ్రేక్. సో కళ్యాణ్ నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్న విధంగా చెప్తే కళ్యాణ్ అండ్ తనుజ బాండ్ హైలైట్ చేశారు, దీంతననా అని చెప్పి. సో
వాళ్ళు వాళ్ళ అమ్మకి ఆవిడ శారీ ఇచ్చింది, అవన్నీ పెట్టారు. దాని తర్వాత కూర్చున్నప్పుడు తను కూడా కింద కూర్చోవటం, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుచుకుని వెళ్ళింది. ఇది నాకు తెలిసి కళ్యాణ్ దాంట్లో ఏంటి 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 ఆ సాంగ్తో వేసుంటారు. ఇది కొత్త వరస ఇక్కడ మామూలుగా చూపించేశారు లైట్గా. దాని తర్వాత మళ్ళీ ఈ యాంగిల్ అయిపోగానే మళ్ళీ ఒక ఫాదర్ డాటర్ యాంగిల్ బాండ్, భరణి గారితో సీరియస్ బాండ్, వాళ్ళు డాడీ డాడీ అని చెప్పి ఒక సాంగ్ వేశారు. కుటుంబం, భరణి గారి కుటుంబం, అందులో దివ్య ఇన్వాల్వ్మెంట్ ఇదంతా. దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయింది ఆవిడ జర్నీలో ఒక బ్రేక్, వైల్డ్ కార్డ్స్ రావటం, సంజన గారి క్యారెక్టర్లో ఉంది ఆవిడ, సీరియల్ క్యారెక్టర్ అయ్యని చెప్పి అంటాం, దివ్య నామినేషను, వైల్డ్ కార్డ్ నామినేషను, ఇమాన్యుల్ నామినేషను, సుమన నామినేషన్స్తో ఇంకా నామినేషన్ పోరు, ఒక విధమైన పోరు కాదు, దివ్య వర్సెస్ తనుజ రైవల్రీ ఇంకా మళ్ళీ పీక్స్కి పైకి తీసుకెళ్లారు దీన్ని. దాని తర్వాత మళ్ళీ డౌన్ ఎమోషన్స్, భరణి గారిని ఎలిమినేషను, ఆవిడ బాధపడటం, వైల్డ్ కార్డ్స్ భరణి గారు వెళ్ళిపోయారని చెప్తే నీవు బాండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఆవిడ నేను అనవసరంగా మాట్లాడకుండా ఉన్నాను వీళ్ళతో అని చెప్పి ఆవిడ బాధపడటం. సో ఎమోషనల్గా అంటే ఆవిడ డౌన్ అవటం, మళ్ళీ ఎమోషనల్గా వెళ్ళటం. దాని తర్వాత మళ్ళీ గేమ్ స్విచ్ అయింది, మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది, మళ్ళీ టాస్క్లు, మళ్ళీ ఫైట్లు, శివమెత్తిన సింగమని ఊరా అని చెప్పి మళ్ళీ హైలైట్ చేసుకుంటా, మ్యూజిక్ చేసుకుంటా ఆవిడ ఫైట్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మళ్ళీ గేమ్లో డిస్క్వాలిఫికేషన్స్ మళ్ళీ డౌన్ చేశారు. మళ్ళీ డౌన్ చేసి తన ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేదని, గేమ్ ఓడిపోతే తీసుకోలేదని చెప్పి వాళ్ళ అవతల సైడ్ వాళ్ళు బాధ చెప్తే యువతల తన సైడ్ బాధను కూడా చూపించారు. లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతున్నాను ప్రతిదీ అని చెప్పి దానికోసమే బాధపడుతున్నాను అన్న విధంగా. దాని తర్వాత ఇమాన్యుల్ మళ్ళీ ఫ్రెండ్షిప్ యాంగిల్ కూడా చూపించారు. ఇమాన్యుల్ తనుజ ఫ్రెండ్షిప్స్, నేను డౌన్ అయిపోతున్నాను, లోగా ఉన్నాను, ఎవరు లేరు అన్న బాధ. తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఫ్యామిలీ వీక్ అంటే అప్పటివరకు లోగా సాగారు, లో సాగానే ఫ్యామిలీకి రాగానే మళ్ళీ లేచారని చెప్పి హరిత గారు వాళ్ళందరూ వచ్చారు, కప్పు గెలుచుకు రావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం, నా పిల్లరాయి అని చెప్పడం. సో వాటితో మళ్ళీ ఒక ఎనర్జీ బూస్టప్ అయ్యి వాళ్ళ సిస్టర్ది, వాళ్ళ మ్యారేజ్ది అదంతా చేశారు. మళ్ళీ ఆవిడ ఎనర్జీ అప్ అయింది, మళ్ళీ టాస్కులు చూపించారు. కెప్టెన్సీలో నువ్వు కనబడలేదు అంటే నిఖిల్ అడగటం, మనం ఎవరో ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి, నిఖిల్ తను అది పాయింట్అవుట్ చేయటం నామినేషన్స్ చేసినప్పుడు. తర్వాత నిఖిల్ మీద తను గెలిచి కెప్టెన్ అవటం, అదే నిఖిల్ పక్కన ఉంటారు చూపిస్తూ ఉంటారు, అదే నిఖిల్ మీద తను గెలిచి కెప్టెన్ అవటం, నిఖిల్ ఓడిపోవటం, కెప్టెన్ అయిన తర్వాత దాని ఆనందాన్ని బిగ్ బాస్ అసలు ఒక మహారాణిలా సెలబ్రేట్ చేయటం, ఆ టాస్క్ ఎలా ఉండటం, ఆవిడ క్వీన్లా కూర్చోవటం అసలు చూడండి. దాని తర్వాత ఇంకా టాస్క్లు గెలుస్తుంటే లాస్ట్లో అమ్మో రేణుమ తల్లి అని చెప్పి ఆ పుష్ప మ్యూజిక్తో హైలైట్ చేశాడు బిగ్ బాస్. ఆవిడ ఆట ఈ బీజిఎమ్స్ అన్నింటినీ డామినేట్ చేసింది, అది మ్యాటర్. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రేమ్స్ వేసాడు కదా, ఆ లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మాత్రం తనుజ గారి ఫ్యాన్స్కి ఐఫీస్టే సూపర్ వచ్చింది. ఆ ఫ్రేమ్, ఆ మహారాణి గెటప్ వేసుకుని ఆ క్వీన్ పోజ్లో అలా తల ఆకాశంలో చూసుకుంటా, అది మాత్రం భలే అనిపించింది, నాకు సూపర్ డూపర్గా వచ్చింది అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఆవిడ ఇంకా బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటా ఆల్మోస్ట్ సాష్టాంగ నమస్కారం చేశారు. బట్ అది కెమెరా యాంగిల్ లేదు గట్టి కనిపించలేదు. ఇది నాకు ఒక డ్రీమ్ లాగా ఉంది. బిగ్ బాస్ అంటేనే భయం, కానీ ఇక్కడ నేను ఉంచుకుని ఏవి చూస్తున్నాను అన్న ఫీల్ వచ్చి అసలు తట్టుకోలేకపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి, ఎక్కడో పుట్టాను పెరిగాను, నన్ను ఇంతగానం ప్రేమించి ఈరోజు నేను ఇక్కడ నిలబడేలా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, ఎక్కడో పుట్టారు, వేరే స్టేట్లో పుట్టారు, ఇక్కడ వర్క్ చేశారు, మనం యాక్సెప్ట్ చేశాము అని చెప్పి దానికోసం థ్యాంక్స్ చెప్పుకుంటా. సో థ్యాంక్ యూ చెప్తే బిగ్ బాస్ తనుజ మీకు ఫినాలేకి, మీ భవిష్యత్తుకి రెండింటికి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. చాలా రోజులు వచ్చే సీజన్స్లో కూడా మనం తనుజ కోసం మాట్లాడుకుంటాం. ఇంత క్లోజ్గా రావటం, గెలుస్తారు ఓడిపోతారు చెప్పలేం, ఇద్దరు డిజర్వింగే. ఈవెన్ ఆ టాప్ ఫైవ్లో ఎవరు గెలిచినా కూడా డిజర్వింగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అందరికన్నా ఎక్కువ ఇద్దరు డిజర్వింగ్ కాబట్టి గెలచ్చు ఓడిపోవచ్చు. బట్ డిస్కషన్స్ అయితే వీళ్ళ పేరు మీద రాబోయే సీజన్స్లో కూడా గట్టిగా జరుగుతాయి. నెక్స్ట్ తనుజ లోపలికి వెళ్ళారు, నేను ఏడవని చెప్పానంటే ఏడ్చారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత భయంకరంగా ఏడ్ చేస్తా లేరు, కంట్రోల్ చేసుకున్నాను ఏడుపుని అన్న విధంగా చెప్తున్నారు. సంజన గారు నిజం చెప్తున్నా మంచి బాండ్ ఉంది, నాకు తెలియదు అంటే నేను చెప్పాను కదా మనకు బాండ్ ఉంది, మీరు వెనక మాట్లాడి కూడా వచ్చినాయి లేండి, అవి కూడా వచ్చినాయి అని చెప్పి ఆవిడ. దాంతో అరే ఏంట్రా అసలు ఎక్స్పెక్ట్ చేయలా మన గురించి, నాది నీది అని చెప్పి, అంటే చాలా ఎక్కువసేపు వేశారని. శ్రీజ మీ ఫస్ట్ లవ్ ఎవరైతే కళ్యాణ్ అన్నారా వేసారు, దాని తర్వాత మీ మమ్మీకి సారీ చెల్లె మన అందరూ కూర్చొని మాట్లాడుకున్నాము, అది ఇక్కడ సై చేస్తారు, మొత్తం వేసారా అంటే బయటికి వెళ్ళాక నీదే నాది నాదే ఈయన గురుగుతా అంటాడు కదా, నువ్వు ఎవరో ఒక మంచి అమ్మని చేసుకుంటే అది నువ్వే అన్నట్టు ఏదో అంటూ ఉంటాడు, అది మొత్తం వేసారా అని చెప్పి. నెక్స్ట్ మా నాన్నది ఎంత ఉందో వీడితో అంతే ఉంది, వీడు నా వెనకాల తనుజ అని చెప్పి, తనుజ ఉంది నా వెనకాల ఉంది, తనుజ నన్ను కరెక్ట్ చేసి ఆ బోర్డ్ టాస్క్లో బిగ్ బాస్ వీకెండ్లో పెట్టిన టాస్క్లో నన్ను కరెక్ట్ చేయగలగా ఉంది అనగానే మళ్ళీ అక్కడ సాంగ్ అసలు వీడిని ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే ఎమ్మెల్యేలు మేము ఎక్స్పెక్ట్ చేసాంలే అని చెప్పేసి జోక్గా ఉందన్నమాట. దాని తర్వాత ఇంకేదో అన్నారే
మొన్న ఇక్కడ కూర్చుంటేనే అన్నారు. ఇక్కడ లైవ్లో డెమోన్ యాక్చువల్గా ఫీల్ అవుతాడు, మందే లేదంటే నీది ఎందుకు ఉంటుందా అని చెప్పి ఎమ్మెల్యే లేదన్నా ఫస్ట్లో నాతో బాగా మాట్లాడేది, నాతో సలహాలు ఇవన్నీ తీసుకునేది అది ఇదే చెప్తారు. అంటే వంటలు బెండకాయలు అయ్యే సలహాలు ఏమో స్టార్టింగ్లో నాకు లైవ్లో గుర్తున్నవి అయితే మాత్రం అయ్యే తీసుకుంటే అయ్యేమో హైలైట్ అవ్వాలని చెప్పి ఫీల్ అవుతా ఉన్నాడు. హైలైట్ అయ్యేదేమో వేరే యాంగిల్ ఏమైనా ఉండుంటే, బట్ లేదు కాబట్టి అంటే ఆ యాంగిల్ లేకపోతే ఫ్రీగా ఉండుంటే హైలైట్ అయ్యేదేమో. సో ఇది తనుజ గారి జర్నీ వీడియో బాగుంది. ప్రోమో చూసి కొంతమంది డిసప్పాయింట్ అయ్యి లేదు ఇంకా బాగుండాలి. అక్కడ ఏమైందంటే మీరు ఆ ప్రోమో చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వాలా, దాని తర్వాత వచ్చిన డెమాన్ ప్రోమో చూసి మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఆ ప్రోమోకి ఈ ప్రోమోకి డిఫరెన్స్ ఉంటుంది బ్రో. అది వేరే ఇది వేరే. అది టాస్కులతో కూడిన ఒక ఫైట్, ఒక బలం, అది వేరే. ఇందులో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఎలివేషన్ రాదు. ఇది ఆల్ మిక్స్డ్ సినిమా, అది హీరోయిటిక్ ఎలివేషన్స్ ఉన్న సినిమా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో జర్నీ స్టోరీ కానీ జర్నీ కానీ ఏదైనా సరే మ్యూజిక్ని డామినేట్ చేస్తుంది, అది మ్యాటర్. సో మీరేం కంపేర్ చేసుకొని తనుజ గారి ఫ్యాన్స్ తక్కువ చూసుకోవాల్సిన నెసిటీ లేదు. నాకైతే బాగానే అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మన ఏటీకే కొట్టేస్తున్నాం ఈ వారం. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ ఉంది చూడండి. అలాగే దీని తర్వాత డెమోన్ వీడియో వస్తుంది. సో వెయిట్ చేయండి, ఒక 45 minutes అయినా వెయిట్ చేయండి. ఇది చూసి ఒక 30 minutes బ్రేక్ తీసుకోవడం వస్తుంది. లేదంటే మార్నింగ్ చూడండి, నెమ్మదిగా, కంగారే లేదు. ఇంకా ఫ్రీనే మనం 2 రోజుల్లో ఇంక పెద్ద ఏముండవు లైవ్లో కూడా ఏమి. రేపు ఇంకా కళ్యాణ్ది సంజన గారిది ఇంకా ఎండ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా బాగా వచ్చింది నాకు తెలిసి ఆ లైవ్లో మ్యూజిక్ వింటున్నప్పుడు. అది సంగతి. చలో వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా గుడ్ నైట్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.